Hi guys, welcome to my ఛానల్ మొబైల్ రిపేర్ టెక్ జీరో. ఈరోజు మీకు వాల్కామ్ ఎంటీకే యూఎస్బి డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. కంప్లీట్గా ఈజీ ప్రాసెస్ ఇది, మీరు చూసి నేర్చుకోవచ్చు. మీ సాఫ్ట్వేర్ గురించి మీకు అన్లాక్ టూల్ గురించి ముందు చెప్పాను కదా, దానికి డ్రైవర్స్ ఇవి. మొబైల్లో మీరు అన్లాకింగ్ చేసేటప్పుడు మీకు వీడియో పాయింట్ షార్ట్ చేసినా కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్రెస్ చేసి షార్ట్ చేసుకొని అన్లాక్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి, యూజ్ చేయడానికి పనిచేస్తాయి. మీకు కంపల్సరీ ఉంటేనే మీకు అన్లాకింగ్ అవుతాయి, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అన్న అవుతుంది. సాఫ్ట్వేర్ అదే ఫ్లాషింగ్ అవన్నీ యూజ్ చేయొచ్చు. నేను చూపిస్తాను చూడండి. మీకు అన్లాక్ టూర్లో వెళ్ళేసి ఇందులో వెళ్ళండి. మీకు ఇలా మీకు డ్రైవర్స్ అనేది చూపిస్తుంది. ఫ్రమ్ వేర్ కాదు, డౌన్లోడ్స్లో వెళ్ళండి. డౌన్లోడ్స్లో వెళ్ళిన తర్వాత మీకు కింద మీకు క్రియేట్ చేయకున్నా సరే మీకు ఎట్లకెళ్ళి అయితే ఈ డ్రైవర్స్ అయితే మీకు ఈజీగా వచ్చేసాయి. డ్రైవర్స్ ఎట్లా డ్రైవర్స్ చేసుకో, డౌన్లోడ్ డ్రైవర్స్ అండ్ బ్రాండ్స్. ఇది మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏది యాపిల్ యూఎస్బి డ్రైవర్ కావాలా, క్వాల్కామా, ఎంటీకన్నా ఏదన్నది మీరు చూసుకోవచ్చు. మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది అయితే మీకు ఇది ఎంటీకే, క్వాల్కామ్ ఇది అనేది మీకు ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ ఇలా డౌన్లోడ్ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ డౌన్లోడ్ చేసేయండి, దట్స్ ఆల్. 15 MB ఉంటుంది. డౌన్లోడ్లో అయిపోయింది, డౌన్లోడ్ చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. మీరు ప్రెజెంట్ చూసుకోవచ్చు. అందులో జస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. డౌన్లోడ్స్ ఫైల్ ఇక్కడ ఉంది కదా, మీరు ఏం చేయండి అంటే ఇది స్క్రీన్ మీద తెచ్చుకోండి. సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఫైల్ ఓపెన్ చేయండి. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్ వచ్చేసింది. న్యూ క్వాల్కామ్ సెటప్ అని చెప్పేసి వచ్చింది కదా, దీని మీద డబల్ క్లిక్ ప్రెస్ చేయండి. జస్ట్ మీకు ఆప్షన్ అడుగుతుంది, ది అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ డివైస్ అంటే ఎస్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కూడా ఎస్ చేసేయండి. ఇక్కడ రైట్. ఇది మొత్తము చైనీస్ భాషలో ఉంటుంది, మాకు అర్థం కాదు. క్లోజ్ అయిపోయింది. మళ్ళీ డబల్ ప్రెస్ చేయండి. మళ్ళీ అలౌ దిస్ యాప్ ఓకే ఎస్ చేయండి. నెక్స్ట్ ఎస్. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. తర్వాత అది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. మీకు కంప్లీట్గా సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతుంది. క్వాల్కామ్ ఎంటీకే 2. లాస్ట్కి మీకు ఫినిష్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది ఇంకోటి, అప్పుడు క్లోజ్ చేయండి. అంతే, అప్పుడు క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అప్పుడు డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ ఇన్స్టాల్ అయినా లేవా అనేది కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీకు చెక్ చేసుకోండి ఒకసారి. ఇన్స్టాల్ అవ్వడానికి టైం ఫినిష్. నెక్స్ట్ ఫినిష్ రైట్. వీడికి క్లోజ్ చేసేయండి. మీకు కావాలంటే ఈ డెలీట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా అవసరం లేదు ఇంకా మనకి. ఒకవేళ మీకు ఫర్దర్గా ల్యాప్టాప్ చేంజ్ చేసుకుంటా, సిస్టంలోకి చేసుకుంటా అంటే ఆ ఫైల్ అయితే పక్క పెట్టుకోండి, లేదంటే డౌన్లోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్ బార్లోకి వెళ్ళేసి కంట్రోల్ ప్యానల్ CON కంట్రోల్ ప్యానల్ ఇక్కడ వచ్చింది కదా, కంట్రోల్ ప్యానల్ ఓకే చేసేయండి. ఇందులో ప్రోగ్రామ్ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీడియాటెక్ యాడ్ అయిపోయింది. క్వాల్కామ్ ఒకటి చూసుకోవాలి మనం. క్వాల్కామ్ అగో మీడియాటెక్ USB డ్రైవర్స్ ఇంకోటి కూడా యాడ్ అయిపోయింది ఇందులో. మీకు టెన్షన్ ఏం లేదు. ఇంకోటి క్వాల్కామ్ ఒకటి చూసుకోవాలి మనము.
క్వాల్కమ్ ఇగో క్వాల్కమ్ యూఎస్బి డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇన్స్టాల్ అయిపోయిందంటే మీకు యూఎస్బి త్రూ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఈడిఎల్ షార్ట్ చేయగానే మీకు ఇందులో చూపిస్తుంది. ఇది కూడా చూసుకోవాలి ఇన్స్టాల్ అయిందో దానిలో చెక్ చేసాం కదా. నెక్స్ట్ మీరు మొబైల్ డివైస్ కనెక్ట్ చేసుకునేటప్పుడు పక్కా ఇది ఓపెన్ చేసుకోవాలి. డివైస్ మేనేజర్ డిఈబి నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ మొబైల్ అనేది ఎంటీకేలో కానీ లేదంటే ఈ ఈడిఎల్ మోడ్లో కానీ కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇంకో సపరేట్ ఆప్షన్ వస్తుంది. అందులో మీకు ఎంటీకే కనెక్ట్ అయిందా లేదా, క్వాల్కమ్ కనెక్ట్ అయిందా లేదా అనేది మీకు చూపించేస్తుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీకు ఇంకా ఫర్దర్గా కూడా నేను ఈ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనేది అన్లాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ అన్లాక్ నా దగ్గరకు వచ్చిన కొద్దిగా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఈడిఎల్ షార్ట్ ఎలా చేయాలి ఏంటనేది మీకు ఫర్దర్గా మీకు చూపిస్తూనే ఉంటాను. నేను ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఎలా అన్లాక్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తుంటాను నేను. ఓకేనా, బాయ్. హాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.